హిందూ సాంప్రదాయాలని అపహాస్యం చేయడం అలవాటు అయిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో అయితే చాలా సీరియస్గా ట్వీట్ చేశారు. సో ఆయన ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఆ మాట అంటే మనము చూస్తూనే ఉన్నాం. రీసెంట్ టైంలో ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా హిందువుల మీద, హిందూ సాంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద చాలామంది కూడా ఏదో పగబట్టినట్టు ప్రతి ఒక్క దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం, ప్రతి ఒక్క విషయాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడడం, ఏకంగా ఒక రాష్ట్రాలకి అధిపతులైనప్పటికీ కూడా, సీఎంలు అయినప్పటికీ కూడా దేవుళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఒక రాష్ట్రం మొత్తానికి సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, దట్టు హిందువుల్లో ఉంటూ, హిందువులుగా ఉంటూ, హిందువులే ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది కూడా. సో మరి పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూనే ఉన్నాం, సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి, దేవీ దేవతల గురించి ఆయన ఎంతగా పోరాటం చేస్తూ ఉన్నాడు. సో మరి ఆయన్ని చాలా మంది కూడా ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. మీరు డిప్యూటీ సీఎంగా వద్దు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సనాతనిగా మాత్రమే బయట తిరగండి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం ఇలాంటి విమర్శల్ని కూడా పట్టించుకోకుండా ఆయన ధర్మం ఏంటి, ఆయన పని ఏంటి చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఇది ఒక ఆనవాయితీగా, ఏదో ప్యాషన్గా మారిపోయింది. హిందుత్వం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, హిందువుల గురించి కానీ కించపరుస్తూ మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి అపహేళన చేస్తూ మాట్లాడడం కానీ, సో ఈ విధంగా అసలు ఎందుకు చేస్తున్నారో, ఎక్కడ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది, అసలు వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? మరి రీసెంట్గా తమిళనాడులో కూడా ఒక హిందువులు వాళ్ళ దేవుణ్ణి పూజించుకోవడానికి, దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఆఖరికి కోర్టు నుంచి, మద్రాస్ హైకోర్టు నుంచి వాళ్ళు ధృవీకరణ పత్రం తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి హిందువులకు రావడం జరిగింది. సో ఇప్పుడు అక్కడే వచ్చింది, రేపు దేశవ్యాప్తంగా కూడా రాదు అనే ఒక నమ్మకం కూడా ఏంటి? హిందువులకు అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మేలుకోవాలి. అసలు ఎందుకు మనకి ఇలాంటి దుస్థితి వస్తుంది, ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా మారుతున్నాయి, వాళ్ళు కూడా ఒక హిందువులే అయినప్పటికీ కూడా మనకే ఎందుకు వ్యతిరేకంగా మారుతూ ఉన్నారో, అసలు వాళ్ళు ఎవరి సపోర్ట్తోని, ఎవరి అండతోని ఈ విధంగా తయారవుతున్నారని చెప్పేసి అందరం కూడా ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేసి దానికి వ్యతిరేకంగా నినాదించాలి. లేకపోతే రానున్న రోజుల్లో మన హిందూ సాంప్రదాయాలు కావచ్చు, హిందువులు కావచ్చు, హిందూ దేవాలయాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్క హిందువు కూడా మేలుకొని ఇలాంటి వాటిని ఎదుర్కొంటేనే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. సో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇది అందరికీ కూడా ప్రజెంట్ జనరేషన్లో ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు రావడం, హిందూ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, ఏదో కించపరుస్తూ మాట్లాడడం. సో ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా మేలుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది.